Hi viewers, VRX77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో ప్రయాగరాజ్ వెళ్ళేటువంటి ప్రయాణికులతో తొక్కిసలాట జరిగినటువంటి విషయం మీకు అందరికీ మర్చిపోకముందే ఇప్పుడు ఒక కొత్త నిర్ణయం తీసుకున్నారు. ట్రైన్లో ఎన్ని టికెట్స్ ఉంటే అన్ని టికెట్స్ వరకే ఇష్యూ చేయడం జరుగుతుందని చెప్పేసి కొత్త నిర్ణయం తీసుకోబడింది. మరి తాత్కాల్ టికెట్లు ఇచ్చినప్పుడు డబల్ అమౌంట్ తీసుకొని అక్రమంగా టికెట్లు అమ్ముకున్నప్పుడు ఇట్లాంటి విలువలు ఎటు పోయినాయో అంటే ఎటు తిరిగి ఈ రైల్వే వ్యవస్థను పేద మధ్యతరగతి వర్గాల వారికి దూరం చేసేటువంటి ఆ కుట్ర జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే 140 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశం లోపల ఒక ట్రైన్లో 2 జనరల్ కోచ్లు ఉంటాయి. అంటే సామాన్యుడికి ఏదైనా వర్క్ ఉండి దూర ప్రయాణం చేయాలంటే 4 రోజుల ముందు 20 రోజుల ముందు టికెట్ రిజర్వేషన్ చేసుకోవాలి. మరి అట్లా రిజర్వేషన్ దొరకనప్పుడు ఎమర్జెన్సీలో జనరల్ కోచ్లో పోయేటువంటి ఆస్కారం ఉంటుంది. మరి ఆ ఉన్నటువంటి 2 జనరల్ కోచ్ లోపల ఇన్ని కోట్ల మంది మరి ఒక ట్రైన్ ఒక దూర ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తే ఈ రైల్వే వ్యవస్థ అనేది ఆర్థిక సామాజిక వ్యవస్థలో ముడిపడినటువంటి ప్రయాణంతో కూడుకున్నటువంటి ఈ రైల్వే వ్యవస్థ. మరి నువ్వు ఇట్లా ఎట్లయితే తుగ్లకు ఢిల్లీ నుంచి దేవగిరికి రాజధాని మార్చి మళ్ళీ దేవగిరికి వచ్చి ఢిల్లీకి రాజధాని మార్చి నిర్ణయం తీసుకున్నాం కదా తుగ్లకు. మరి అట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం మరి ఇప్పుడు ఉన్నటువంటి రైల్వే మినిస్టర్. ఈ రైల్వే మినిస్టర్ను విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు ఈ జనరల్ కోచ్లో ఒకసారి ప్రయాణం చేయమని చెప్పాలి. లాస్ట్ వీడియోలో కూడా నేను ఇదే చెప్పాను, రైల్వే పిచ్చి నిర్ణయాలు తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పేసి. రైల్వేలో కూడా వ్యవస్థీకరణగా ఉన్నటువంటి లోపాలను పరిష్కరించకుండా ఇట్లా నిర్ణయాలు తీసుకోవడం సమంజసం కాదు. రైళ్ల లోపల కనీసం 6 జనరల్ కోచ్లు ఉండాలి. ఇంతకుముందు ఎక్స్ప్రెస్ రైళ్ల లోపల 6 నుంచి 8 స్లీపర్ కోచ్లు, 8 నుంచి 10 స్లీపర్ కోచ్లు ఉండేది. ఇప్పుడు మొత్తం తీసేసి దాని బదులు థర్డ్ ఏసీ తీసుకొచ్చాడు. రేటు డబల్ చేసి థర్డ్ ఏసీ తీసుకొచ్చాడు. సామాన్యులకు మధ్యతరగతి వర్గాల వారికి ఇది అందుబాటులో లేదు. చాలా ప్రయాణం అనేది భారంగా, ఎందుకంటే రైల్వే వ్యవస్థ అనేది ప్రజలకు ఎంత అందుబాటులో ఉంటే అంత మంచిది. ఇప్పుడు నేను ఉన్నటువంటి పట్టణం నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి మాకు గతంలో మాకు 10 రూపాయలు ఛార్జ్ ఉంది. అట్లాంటిది ఇప్పుడు నార్మల్గా ఉన్నటువంటి ప్యాసింజర్లకే పేరు మార్చి ఎక్స్ప్రెస్ అని మార్చి 30 రూపాయల టికెట్ తీసుకుంటున్నారు. అంటే రైల్వేకు సరుకు రవాణా ద్వారా ఎక్కువగా ఇన్కమ్ అనేది వస్తుంది. ఈ యొక్క ప్రజల కోసం నడిచేటువంటి ప్యాసింజర్ రైలు ఎక్స్ప్రెస్ రైలు ద్వారా నష్టం వస్తుందని చెప్పేసి రీసెంట్గా రైల్వే మినిస్టర్ గారు చెప్పారు. అంటే నష్టం వస్తుందని చెప్పేసి నువ్వు అయితే ఏం చేయాలి, దీనికి మౌలిక వస్తువులు కల్పించుకునేటువంటి విధానంలో కూడా కొత్త టెక్నాలజీ కొత్త ఆలోచనలతో రైల్వేను అభివృద్ధి పదంలోపడి నడిపించేటువంటి అవకాశము ఆలోచించాలి. ఇప్పుడు స్టార్టప్ కంపెనీలకు వాళ్ళకు అప్పచెప్పాలి. ఇప్పుడు ఒక ప్యాసింజర్ ట్రైన్ ఉందనుకోండి, అందులో కూడా 18 కోచ్లు జనరల్గా మామూలుగా కోచ్లు ఉండే ప్యాసింజర్ లోపల ఇంకొక 4 కోచ్లు సరుకు రవాణా కోచ్లు యాడ్ చేయాలి. మల్టీపర్పస్గా చూడాలి. ఒక ట్రైన్ను 2 in 1 ఇటు సరుకు రవాణా అటు ప్యాసింజర్గా 2 రకాలుగా వాడితే ఆడికి బ్యాలెన్స్ అనేది కవర్ అయిపోతుంది. అలా కాకుండా ఇలా తుగ్లక్ నిర్ణయాలు తీసుకొని ట్రైన్లో ఎంతమంది ఉంటారో గన్ని టికెట్లే ఇష్యూ చేస్తాం, మిగతా టికెట్లు ఏమంటే అచానక్ ప్రయాణం చేసే వాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఉంటుంది. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి రవాణా వ్యవస్థ మెరుగ్గా ఉన్నప్పుడే ఆర్థికంగా సామాజికంగా మనిషి ముందుకు పోయేటువంటి ఆస్కారం ఉంటుంది. రైల్వేలు మనుషుల యొక్క నిజ జీవితంతో ముడివేసుకున్నటువంటి వ్యవస్థ రైల్వే వ్యవస్థ. తక్కువ ధరతో తక్కువ డబ్బులతో దూరం ప్రయాణం చేసేటువంటి ఒక వ్యవస్థ. అట్లాంటి వ్యవస్థను నిర్వీర్యం చేసి కేవలం డబ్బున్న వారికి ఈ వ్యవస్థను అందుబాటులో తీసుకొచ్చే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎందుకంటే 1854 నుంచి రైల్వే వ్యవస్థ ఇండియాలో కూడా ఉంది. మరి అప్పటి నుంచి వరకు కొత్త మాడ్యులేషన్స్, ఈ ట్రైన్ల యొక్క ఆధునీకరణ అవన్నీ జరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైం పేదలకు మధ్యతరగతి వర్గాలకు రైల్వేని దూరం చేయకుండా తగు నిర్ణయాలు తీసుకొని జనరల్ కోచ్లు పెంచి స్లీపర్ కోచ్లు కూడా ముందు ఉన్నటువంటి స్లీపర్ కోచ్లు మళ్ళీ పునరుద్ధరించి ఇప్పుడు ట్రైన్లో 18 కోచ్లు ఉంటుంది, 24 కోచ్లు చేయండి. మూల్యమైంది ఏముంది, ఒకటే ఇంజన్ కదా. ప్లాట్ఫామ్ల సంఖ్యను పెంచండి. ఉన్న ట్రైన్లకు స్టాపులు తీసేస్తుంది, ఎక్స్ప్రెస్ రైళ్ళు మొత్తం సూపర్ ఫాస్ట్ చేస్తుంది. ఆ సూపర్ ఫాస్ట్ చేసిన రైళ్లకు డబల్ టికెట్ పెడుతుంది. ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్కు ముందులో ఒక జనరల్ కోచ్ ఇంకొక జనరల్ కోచ్. ప్రపంచంలో కొన్ని జనాభా విషయంలో నెంబర్ 1 దేశానికి 2 జనరల్ కోచ్లు పెడితే సామాన్య ప్రజలు ఎట్లా
ప్రయాణం సాగించాలి. ఇట్లాంటి తుగ్లక్ నిర్ణయాలు తీసుకోకుండా మంచి నిర్ణయాలు తీసుకొని రైల్వేని లాభాల్లో నడిపించి ప్రజలకు అందుబాటులో, పేద మధ్యతరగతి వర్గాల వారికి అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఈ రైల్వే వ్యవస్థ లోపల సమూలంగా మార్పులు చేయాలని చెప్పేసి అశ్విని వైష్ణవ్ గారిని, కేంద్ర రైల్వే మినిస్టర్ గారిని కోరుకోవడం జరుగుతుంది.